సో ధ్యాన మహాయాగం గురించి ఆల్రెడీ రాము చెప్పడం జరిగింది. డిసెంబర్ ధ్యాన మహాయాగం అంటే నిన్న విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసి ప్రత్యేకించి ఒక మాట చెప్పమన్నారు అందరికీ. అక్టోబర్ ఎండింగ్ వరకు సంవత్సరంలో 10 నెలలు అందరం మన ఊర్లలో మన పనులన్నీ చేసుకుందాం. మన పిరమిడ్లు, మన ప్రాజెక్టులు, నా ప్రాజెక్ట్ నాకు, ఆయన ప్రాజెక్ట్ ఆయనకు, మీ ప్రాజెక్ట్ మీకు, ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళకు ఉన్నాయి. మనం అందరం ధ్యానలో మన ఊర్లలో పిరమిడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నవంబరు, డిసెంబర్ అందరం కలిసి మన కైలాసపురికి ధ్యాన మహాయాగానికి కేటాయిద్దాం అని అందరినీ రిక్వెస్ట్ చేయమని చెప్పారు. ఇప్పటి నుండి 10 నెలలు మన ఊరి కార్యక్రమాలు, మన ఊర్లో ధ్యానము, ఇంకా ఏవైనా సరే, ఇంకా వేరే ధ్యానాలు, ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నా, నేను పుస్తకాలు రాస్తాను, ఇంకెక్కడెక్కడ ఏమో చేద్దాం. ఈ 2 నెలలు ఆల్రెడీ ఇదే జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా. బట్ కొద్దిమంది అలా చేస్తున్నారు, కొద్దిమంది మళ్ళీ ప్యారల్గా వేరే వర్క్లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరము అంటే అట్లీస్ట్ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆల్రెడీ ధ్యానం మొదలుపెట్టిన ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. కొత్త వాళ్ళని పక్కన పెడితే అట్లీస్ట్ ఒక 2 ఏళ్ళు అయిపోయింది నేను ధ్యానం చేయబట్టి. ధ్యానం వల్ల నేను లాభాలు పొందాను, ధ్యానం వల్ల నేను కొంత ముందుకు వచ్చాను, ధ్యానం వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది, ఇలా ఉంటే ఏదైనా సరే ఆత్మవిశ్వాసం వచ్చింది, ఇంకేదైనా సరే మనశ్శాంతి వచ్చింది, నేను బాగుపడ్డాను అనుకున్న ప్రతి పిరమిడ్ మాస్టరు బాధ్యత తీసుకొని ధ్యాన మహాయాగానికి పనిచేయవలసిందిగా అందరి తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవది, ఈ మధ్యనే మీకు అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. మన మహబూబ్నగర్ జిల్లాలో మనం ఇంకొక ఇంతవరకు మనం పెద్ద ప్రాజెక్టులు పెద్దవి అనుకుంటే మొట్టమొదటిగా మన జిల్లాలో ఓంకారేశ్వర పిరమిడ్ అన్నది మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మన జిల్లా వాళ్ళందరం కలిసి మనం చేసింది. ఆ తర్వాత 2వ ఆశ్రమం మనం బీచ్పల్లిలో హనుమ క్షేత్రాన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా సైలెంట్ వ్యాలీ అని కొత్త ప్రాజెక్ట్ మనం మొదలుపెట్టాం. చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. సైలెంట్ వ్యాలీ అన్నది దేవరకద్ర నుంచి ఒక 5 కిలోమీటర్లు. బసవాయిపల్లి ఎంతమంది తెలుసు అండి? బసవాయిపల్లి హీరో ఉన్నారు, జగదీష్, కమ్ ప్లీజ్ కమ్ ఇక్కడ. నేను గమనించలే. రంగారెడ్డి గారు రండి. దూరం నుంచి ఎవరో కొత్త వాళ్ళు అనుకుంటా, 10 ఏళ్ళు చూసారండి. చంద్రాసపల్లే కదా, రావాలి ప్లీజ్ కమ్. రండి సార్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చంద్రాసపల్లి ఈ ఊర్లో ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలియదు, కానీ చంద్రాసపల్లి అనేది ఒక కొండపైన కట్టినది పిరమిడ్. అది ఒక పెద్ద మెగా పిరమిడ్ కిందకే లెక్క. కైలాసపురిలో మనం పిరమిడ్ కట్టడం ఒక ఎత్తు అయితే, చంద్రాసపల్లిలో కొండపైన ఒక్క మనిషి లేని ప్రాంతంలో ఊరికాని ఊర్లో ఎక్కి కొండను దున్ని కొండకు దారేసి కట్టడం అనేది అంత ఈజీ మ్యాటర్ ఏం కాదు. వీళ్ళంతా మనకు ఆదర్శవంతం, రైట్? సో కమింగ్ బ్యాక్ టు సైలెంట్ వ్యాలీ. మహబూబ్నగర్ జిల్లాలో ధ్యాన ప్రచారం అంతా అయిపోయిన తర్వాత, అన్ని ఊర్లు తిరిగిన తర్వాత, అన్ని ఆశ్రమాలు అన్నీ మనం డెవలప్ చేసుకున్న తర్వాత నాకు ఒక కోరిక పుట్టింది. ఏంటి అంటే, కేవలం మౌనము ధ్యానము మాత్రమే జరిగే ఒక ప్రదేశం మనకందరికీ ఉంటే బాగుంటుంది. మాట్లాడలు లేవు, క్లాసులు లేవు, డిస్కషన్స్ లేవు, ఏమీ లేకుండా కేవలం ధ్యానం, కేవలం ప్రకృతి, కేవలం మౌనం. మైకులు లేదు, సీనియర్ లేదు, జూనియర్ లేదు, మాస్టర్స్ లేదు, ఏమీ లేకుండా విపස්සన ధ్యాన కేంద్రాల మోడల్లో మనకు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఎన్నో రోజులుగా వెతుకుతూ ఉన్నాను. మన ఓంకారేశ్వర పిరమిడ్లోనే పక్కన ల్యాండ్లో చేద్దాం అనుకున్నా, అక్కడ అవ్వలేదు. అలా కొల్లాపూరు ఎన్నో చోట్ల ప్రయత్నాలు జరిగింది. శ్రీశైలం ఫారెస్ట్లో కూడా చాలా ఎతికాం, కానీ దొరకలేదు నాకు స్థలం. అదృష్టవశాత్తు ఒకరోజు అనుకోకుండా బీచ్పల్లి హనుమ పిరమిడ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే మన జగదీష్ వాళ్ళ అక్క పారిజాత మేడం పిలిస్తే బసవాయిపల్లికి వెళ్ళడం జరిగింది. అనుకోకుండా వెళ్తే ఆ ప్రాంతంలో ఏదో నాకు ప్రత్యేకమైన శక్తి కనిపించింది. మనం అప్పట్లో ఒకసారి మన్నకొండ కింద ల్యాండ్లో కూడా మనం చాలా ట్రై చేసాం, అది కూడా వర్కౌట్ అవ్వలే. ఆల్మోస్ట్ ప్రతిసారిగా ల్యాండ్ చూపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి అలా మిగిలిపోయి చివరికి
మన బసవాయపల్లికి చేరుకుంది. అక్కడికి వెళ్తే ఎవరు ల్యాండ్లు అమ్మడానికి రెడీగా లేరు. సరే ఏదో కొంత అయినా మాకు ఏదో ఒకటి ఇలా అడుగుపెట్టి ధ్యానం చేసుకోవడానికి, అది కూడా మౌనము ధ్యానము. సెల్ ఫోన్ లేవు, డిస్కషన్స్ లేవు, క్లాసులు లేవు, ఏమి లేవు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడానికి అవకాశం ఇవ్వండి అంటే మన జగదీష్ మనందరూ కలిసి అక్కడ నా సర్పంచ్ గారితో మాట్లాడి ఒక చిన్న గుట్టకు కొండగా అనుకొని మనకు 1000 గజాల స్థలం మొదటగా ఇప్పించడం జరిగింది. అది మొదటి అడుగు. ఇది జరిగి 4-5 ఏళ్ళు అయిపోయిందా? కరోనా బిఫోర్ అంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. సో నేను ఒక్కడిని వెళ్ళడం, సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడం, ఆ తర్వాత నాతో పాటు 2-3 రావడం మెల్లగా మొదలైంది. ఆ తర్వాత స్మాల్ ఒక చిన్న పిరమిడ్ కూడా 15 ఓపెన్ పిరమిడ్ కట్టుకున్నాం. పత్రి సార్ వచ్చారు, జగదీశ్ ప్రత్యేకంగా దగ్గరుండి పత్రి సార్ని తీసుకెళ్ళి అనుకోకుండా పత్రి సార్ కూడా రావడం జరిగింది. ఆడ కొన్ని వేల మొక్కలు నాటాం, ఒక అడవిని సృష్టించాం దాని చుట్టూ. అలా ముందుకు సాగుతున్న క్రమంలో అమెరికాకి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కొద్దిగా అమౌంట్ అడ్జస్ట్ కావడంతో ఆడ ఒక 3 acres, యాక్చువల్గా నేను మొదటగా నా కోసం వ్యక్తిగతం కోసం ల్యాండ్ తీసుకున్నాను. ఒక 3 ఎకరాలు తీసుకోవడంతే జరిగింది. కానీ అది తీసుకున్న తర్వాత ఇది మనకు కాదు, ఇది ధ్యానానికి ప్రపంచానికి ఉపయోగపడితే బాగుంటుంది. ఎందుకంటే నేను వెళ్తూ ఉంటే నాతో పాటు ఇంకా కొద్దిమంది 1-2 ఇలాంటిది ఒకటి బాగుంటుంది. సైలెంట్గా ఏమీ లేకుండా ఉంటే ఒకటి బాగుంటుంది. ఎస్పెషల్లీ సీనియర్స్ ఎక్కడికి పోయినా మనకు సాధన ఎక్కువ చేయాలనిపిస్తుంది. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే సాధన 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 మాటల వల్ల కాదు, క్లాసులు అఫ్కోర్స్ మోటివేషన్కి ఉపయోగపడతాయి. కానీ మనం అందరం ఈరోజు తయారయ్యడానికి ముఖ్య కారణం మనం చేసిన ధ్యాన సాధన. సో ధ్యాన సాధనకు సీనియర్స్కి ఎస్పెషల్లీ 6 నెలల తర్వాత, 6 నెలల కంటే ఎక్కువ ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడడం కోసం సైలెంట్ వ్యాలీ అనేది ఒకటి కడితే బాగుంటుంది అని అనుకోకుండా ఒక 6 నెలల క్రితం మార్చిలో, కరెక్ట్గా మార్చ్ ఫస్ట్ వీక్లో ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన వెంటనే అనౌన్స్ చేసి దాని పేరు సైలెంట్ వ్యాలీ. అంతకుముందు ప్రకృతి మౌన ధ్యాన తపోవనం అని చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పేరు మార్చి సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ అనేది కేవలం ఒక మహబూబ్నగర్ జిల్లాకు మాత్రమే కాదు, అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎక్కడి నుండి అయినా మౌన ధ్యానానికి రావడం కోసం. మౌన ధ్యానం, మా ఓంకారేశ్వర పిరమిడ్, బీచ్పల్లి పిరమిడ్ ఇవన్నీ మన జిల్లా వాళ్ళు మాత్రమే మనం అందరం కలిసి తయారు చేసుకున్నాం. నౌ ఇట్ ఈస్ సైలెంట్ వ్యాలీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ అవర్ డిస్ట్రిక్ట్, ఇది కంప్లీట్గా అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశాలకి చెందినది. పిరమిడ్ వ్యాలీ లాగా కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి లాగా సైలెంట్ వ్యాలీ అన్నది అందరికీ అన్ని రాష్ట్రాలకు చెందినది. ఇప్పటికే ఎన్నో జిల్లాల నుంచి, అంటే తిరుపతి నుంచి, ఈరోజు కర్ణాటక నుంచి, సిరుగుప్ప నుంచి వచ్చారు కొద్దిమంది, కర్ణాటక నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు. కానీ అదృష్టం ఏంటంటే మన జిల్లా వాళ్ళు మాత్రం ఎవరు రాలే ఇప్పటివరకు. మన జిల్లా వాళ్ళకి ఏమైందో తెలియదు ఈ నగరానికి. అందుకే స్పెషల్గా ఒకసారి రిక్వెస్ట్ చేద్దామని కూడా వచ్చాను, చెప్దామని కూడా వచ్చాను. మనము సైలెంట్ వ్యాలీ అన్నది మొదలుపెట్టుకున్నాం కేవలం మౌనము ధ్యానం కోసము. అక్కడికి వస్తూనే సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మనము రాబోయే కాలంలో ఆల్రెడీ మంత్లీ 2 times మౌన ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. శుక్రవారం సాయంత్రం ఖచ్చితంగా సమయం ప్రకారం రావాలి 5 గంటలకంతా. ఆదివారం సాయంత్రం వరకు ఉంటుంది. అట్లా 2 days 48 hours సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి ఎవరికి వాళ్ళు వచ్చి ఆ 3 ఎకరాల్లో రాళ్ళల్లో, గుట్టల్లో, కొండల్లో ఎవరికి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు ప్రకృతిలో ఉంటూ, ఎవరితో ఏ సంబంధము లేకుండా అక్కడికి వచ్చి నా భార్య, నా పిల్లలు, నా సంసారం అనేది లేదు. సంసారాన్ని వదిలేయాలి. మనతో మనం సంపూర్తిగా ఉండాలి. మనతో మనం ఉంటే మన లోపలికి మనం వెళ్ళగలుగుతాం. మన లోపలికి మనం వెళ్తే మన అంతర్గత శక్తి జాగృతం అవుతుంది. మన అంతర్గత శక్తి జాగృతం అయితే ఇంక బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సాధించగలుగుతాం. మన లోపల అనంతమైన శక్తి ఉంది, కానీ దాన్ని జాగృతం చేసుకోవడానికి ఎంతో కొంత ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. దాన్నే మనం తపస్సు అనుకోవచ్చు. ధ్యానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే తపస్సు. అందుకే మొదటగా తపోవనం అని పేరు పెట్టుకున్నాం. సో ఒక 2 రోజులో, 3 రోజులో, 4 రోజులో చేస్తే దాన్ని తపస్సు అంటాం. అర్ధగంట, గంట ధ్యానం చేస్తే దాన్ని ధ్యానం అంటాం. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే దాన్ని గంట ధ్యానం. సో మన నెక్స్ట్లో ఒక యోగి స్థాయికి ఎదగాలి, తపస్సు స్థాయికి ఎదగాలి అంటే సైలెంట్ వ్యాలీలో వచ్చి మనం అందరం ధ్యానం చేసుకోవాలి. ఇప్పటికే మనం ఒక 1 acreకి కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. సో అక్కడ ఒక 32x32 పిరమిడ్ కూడా కడుతున్నాం రాతి స్తంభాల పైన. సో ఇలా ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఇవి సిమెంట్తో ఇప్పుడు కట్టాను. ఇవే మనకి రాతి స్తంభాలు వస్తాయి. రాతి స్తంభాల పైన మొత్తం చాలా ఏన్షియంట్ టెక్నాలజీ ఉపయోగించి, ఎస్పెషల్లీ మన బసవాయపల్లి టీం అక్కడ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు.
సో అందరూ రావాల్సిందిగా ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి పరమేశ్వర రెడ్డి గారు మేము అక్కడికి వెళ్తున్నాం. వీలైన వాళ్ళందరూ కార్లు ఉన్న వాళ్ళు, కారు లేని వాళ్ళు, బైక్లు ఉన్న వాళ్ళందరూ రావచ్చు. నార్మల్గా విజిటింగ్ నాట్ అలౌడ్. వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఎవరైనా కానీ అదర్ దాని పత్రిసారి తప్ప పత్రిసారి ఎలాగో సెల్ ఉంటుంది. పత్రి మేడం ఎలాగో సెల్ వాడదు. నేను కూడా మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే పద్ధతే. అక్కడ వెళ్తుంటే నేనైనా ఒకటే రూలే, ఎవరికైనా ఒకటే రూలే, నో ఫోటోగ్రఫీ, నో సెల్, నో మాటల్, నో డిస్కషన్. మనతో మనం గడపాలి. సో ఇక్కడ నుండి వెళ్తున్నాం. సో రాగలిగిన వాళ్ళంతా రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం పిరమిడ్ కడుతున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైపోయింది. పిరమిడ్ కూడా మోస్ట్లీ డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం అందరం కలిసి. సో అందరికీ ఈ సైలెంట్ వ్యాలీని ఉపయోగించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఉపయోగించుకోవాలి. మనం అందరం పిరమిడ్లు కడుతున్నాం, ఉపయోగించుకుంటేనే దానికన్నా సాధకం. ఇంత కష్టపడి కట్టాము, ఉపయోగించుకోలేదనుకో లాభం లేదు. ఉపయోగించుకోండి. అది కూడా ప్రతి బ్యాచ్లో కేవలం 20 మందికి మాత్రమే ఎలా ఉంటుంది. డైరెక్ట్గా వస్తాను, నేను ఎప్పుడు పంటే అప్పుడు వస్తాను, కుదరదు. మన అదృష్టం ఏంటంటే మన మహబూబ్నగర్ జిల్లాలో బాగా పెద్ద టాలెంట్ ఉంది అందరికీ. 10 అంటే 12 గంటలకంతా వస్తాం ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు అలాగే వచ్చా, అఫ్ కోర్స్ అది వేరే విషయం. 10 అంటే 12, 1 గంటకంతా వచ్చేస్తాం సార్ మేము. సైలెంట్ వ్యాలీలో ఆ పప్పులు ఉడకవు. శుక్రవారం సాయంత్రం 5 అంటే 5కి రావాలి, సెల్ ఫోన్ అన్న చేయాలి. మళ్ళీ ఆదివారం సాయంత్రం 4, 5 గంటల వరకు బయటికి వెళ్ళడానికి కుదరదు. సో రూల్ ఈజ్ రూల్, నాకైనా మీకైనా ఎవరికైనా. సో ఆ రూల్ ప్రకారం శ్రద్ధగా నిస్వార్థంగా లోపలికి వెళ్ళడానికి ధ్యానం చేసుకోగలిగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర రెడ్డి గారు. ఇప్పటికైనా సార్ అందరు అయిపోయారు. ఎమ్మెల్యే గారు అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతారా? ఇంకెవరైనా ఉన్నారా? జగదీష్ సార్. అరే మర్చిపోయి సార్, ఏమనుకోవద్దండి, మర్చిపోతున్నా. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు సత్యనారాయణ, మహబూబ్ నగరే. నేను 2000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా సార్. ముఖ్యంగా నాకు ఆరోగ్యరీత్యా ధ్యానంలోకి వచ్చాను. నాకు ఆరోగ్యం అంటే బాగా లేకపోఉండేది. అంటే మనం ఇప్పుడు ఎక్కువ మంది ఆరోగ్యరీత్యానే ధ్యానంలోకి వస్తాం కాబట్టి ఒక 2 మాటలు చెప్తాను. ధ్యానం వల్ల ఎలాంటి రోగమైనా 100% పోతుంది సార్. నిస్వార్థపరంగా మనం ధ్యానం చేసుకోవాలి. మన కొరకు మనం ధ్యానం చేసుకుంటే ఏ వ్యాధి అయినా పోతుంది. నాకు నేనుగా నిరూపణ చేసుకున్నాను. నాకు 1999లో పెరాలసిస్ వచ్చింది. ఇక నేను దేనికి పనికిరానని అనుకున్నాను. ఒక బోయపల్లి గేట్లో ఒక వ్యక్తి ద్వారా, అంటే కటింగ్ షాప్లో కృష్ణయ్య ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఈ పెరాలసిసే కాదు, నాలో ఎంతో భౌతికంగా మరి ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల జరిగింది. కేవలం నాకు ఉపయోగపడింది ఈ ధ్యానమే. అలాగే నా చేతనైనంత వరకు కూడా ధ్యానానికి సమయం కేటాయించాను. ఇప్పుడు కూడా నాకు వీలైనంత సమయాన్ని కేటాయిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్. నేను జిల్లాలో 99లో అడుగుపెట్టా. నాకు తెలిసి కొద్దిగా అటు ఇటుగా అప్పటి నుండి, అంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఉన్న వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ మాస్టర్. మామూలుగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తూనే ధ్యానం కొమ్ములు వచ్చేస్తాయి. నేను మాస్టరు అనుకునే పరిస్థితి. కానీ మన జిల్లాలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఆ రోజు అంటే ధ్యానానికి వచ్చిన రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అదే పద్ధతి, అదే వినయం, అదే పనితనం. అలాంటి వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి మన సారు రంగారెడ్డి సార్. ఒకసారి మాట్లాడాలి. ముందుగా ఈ ధ్యానాన్ని మనకందరికీ అందించిన పత్రిసారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ వద్దాం. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా, కుటుంబ సహకారం లేనిది ఏం చేయలేం బయట. ఓకే మాస్టర్, చెప్పడానికి ఏం లేదు. వీళ్ళందరూ ఎంతో జ్ఞానాన్ని మీ అందరికీ పంచారు. ధ్యానం గురించి చెప్పేది ఏం లేదు.
సాధన చేయడమే. ఎప్పుడైతే మనం రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తామో అప్పుడే మన లోపల మార్పు కానీ, మన భౌతిక జీవితం కానీ, ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ క్రమం తప్పని ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. మనం కొన్ని రోజులు ధ్యానం చేసి ఏం చేస్తామంటే ఇంకా అయిపోయింది, నాకు మూడో కన్ను తెరుచుకున్నది, లేకుంటే ఏమో అనుభవాలు వచ్చినాయి, ఇవన్నీ చెప్పుకుంటూ కాలం గడిపేస్తాం. ధ్యానం అంతా పక్కకు పోతుంది. ఇదొక్కటే నేను ఈరోజు చెప్పాలనుకున్నది. ప్రతి ఒక్కరం రోజు మినిమం ఖచ్చితంగా భోజనం 3 పూట ఎట్లా చేస్తున్నామో ధ్యానం కూడా ఖచ్చితంగా రోజు 3 గంటలు ధ్యానం చేయాలి. ఎప్పుడైతే నీవు ధ్యానం చేస్తావో మనని మనం సరి చేసుకుంటూ ముందరికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేయలేమో, ఇప్పుడు ఆకలి వేసినప్పుడు అన్నం ఎట్లా తింటున్నామో ధ్యానం కూడా అలాగనే ఉండాలి. అట్లుంటేనే మనము ఎదగగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చిన ఇంకొకటి ఏంటంటే, ఊరిలో ప్రతి పౌర్ణమి అమావాస్య రెగ్యులర్గా ప్రోగ్రాం జరుగుతుంటుంది చంద్రాస్పల్లిలో. అయితే అనుకోకుండా సారు ఖమ్మం నుంచి ఆనంద్ ప్రసాద్ సార్ ఏంటంటే, రేపే పెట్టుకోండి సార్, ఇంత దూరం వచ్చినా మీ ఊరికి వస్తానని చెప్పిండు. మీలో ఎవరైనా రావదలుచుకుంటే రేపు సాయంత్రం ఊర్లో ప్రోగ్రాం ఉంటుంది నైట్ మొత్తం చంద్రాస్పల్లిలో. అందరికీ ఇదే మా విజ్ఞప్తి, ఎవరైనా రావచ్చు. నా అందరికీ నేను చెప్పేది ఒకటే సార్, రెగ్యులర్గా మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనము రోజు ధ్యానం చేయలేమో మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. మనని ఎవరు కాపాడలేరు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకొకరు మనల్ని ఉద్ధరించలేరు. మన శ్వాసనే మనల్ని ఉద్ధరిస్తుంది, మన శ్వాసే మనకు గురువు. ఇదొక్కటే నేను సార్ దగ్గర నేర్చుకున్న, దాన్నే పట్టుకున్నా, ఇంకా వేరేది నాకు అవసరం లేదనిపించింది. దాంతోనే నా జీవితం అంతా గడుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. నా పేరు జగదీశ్వర్, బసవాయపల్లి గ్రామం. 2008 నుంచి ధ్యాన కార్యక్రమంలో ఉంటున్నాను, ధ్యాన సాధన చేస్తున్నాను. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందాను. ఆ లాభాన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా జనాలకు అందించాలని ఈరోజు వరకు ప్రయత్నం చేస్తున్నాను. మనందరం ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార జగత్ కొరకు కృషి పడాలి. థ్యాంక్ యూ. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఎమ్మెల్యే గారికి స్వాగతం నిలబడుకొని, లేచి నిలబడి అందరం చప్పట్లు కొడుతూనే ఉండాలి. అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడుకొని అందరం స్వాగతం పలుకుదాం. చప్పట్లు కొడుతూనే ఉందాం. చప్పట్లు. మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసాం. చాలా మా అద్భుతం సార్. అందరు గట్టిగా నిలబడి కలతర ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఈరోజు 13వ పిరమిడ్ వార్షికోత్సవానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా ఎమ్మెల్యే సార్ గారు చాలా విలువైన సమయాన్ని కేటాయించి అందరి తరపున ధన్యవాదాలు సార్. స్వాగతం, సుస్వాగతం సార్. ఇంకేమన్నా పరమేశ్వర రెడ్డి గారు, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు. వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా కొద్దిమంది వచ్చాం సార్. నేను హైదరాబాదు, కర్నూలు జిల్లా, ఖమ్మం నుంచి సార్. డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు కర్నూలు. మొట్టమొదటిగా మన జిల్లాలో అసలు ధ్యానం కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ అన్ని ఒక 99 ఆ ప్రాంతం నుంచి సార్ ధ్యానం నేర్పించడం వల్ల మేము అందరం ధ్యానాలుగా తయారాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, మరి గ్రంథాలయ మిగతా పెద్దలందరికీ కూడా మరి స్వాగతం, సుస్వాగతం. సభకు విచ్చేసిన మీ అందరికీ హార్దిక స్వాగతం. మరి నా పేరు పరమేశ్వర రెడ్డి, నేను వృత్తిరీత్యా డాక్టర్ని. నేను కర్నూలులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను పత్రిగారితో గత 30 సంవత్సరాలు, అంటే 91 నుంచి 93 నుంచి నేను పత్రిగారితో మరి అన్ని ప్రాజెక్ట్స్లో నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను. నేను మరి వారి సమక్షంలో సాధన చేసుకునే అదృష్టం నాకు దక్కింది. మరి పత్రి సారు 110 దేశాలు, అంటే భారతదేశంలో కర్నూలులో మొదలుపెట్టిన ఈ మహా విప్లవాన్ని, మహా ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేశారు ఆయన. ఒక 40 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా
ఆయన స్కెడ్యూల్ ఎప్పటికీ నెక్స్ట్ 3 నెలలకి ఎప్పుడు ఫిక్స్ అయి ఉండేది. సో మీలో చాలామందికి సారు గురించి మీకు తెలిసే ఉంటుంది సార్. ఒక నిరంతరం కష్టపడి ధ్యానాన్ని ఒక సామాన్యుడికి అందేటట్టు చేయడంలో మరి ఆయన ఒక జీవితాన్నే అంకితం చేశారు. 99లో నేను 98 నుంచి యాక్చువల్గా మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదట ధ్యానం తీసుకొని రావడం జరిగింది. నేను 98లో మా మొనపర్తిలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి అని మా ఓన్ బ్రదర్ ఆయన నర్సింగ్ హోమ్ ఉంది, సుధా నర్సింగ్ హోమ్ అని. అప్పుడు మొదట్లో మేము 99లో కొల్లాపూర్లో స్టార్ట్ చేసాము హాస్పిటల్. సో అప్పుడు నేను మా అన్నతో వర్క్ చేయడానికి నేను కర్నూలు నుంచి కొల్లాపూర్కి వచ్చాను. కొల్లాపూర్లో ఒక 1.5 year ఉన్నాను నేను. ఆ 1.5 yearలో 108 గ్రామాలేమో ఉన్నాయి మొత్తం కొల్లాపూరు నియోజకవర్గంలో. మెడిటేషన్ తెలియజేయడానికి నేను 104 గ్రామాలకు వెళ్ళాము మా టీం అంతా కూడా. సో అక్కడ మరి ఆ విధంగా ఇక్కడ ఈ జిల్లాలో బీజం పడింది. పత్రి సార్ వచ్చారు అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ అచ్చంపేట ఇవన్నీ కూడా మేము పత్రి సార్తో పాటు వెళ్ళేవాళ్ళము. నాగర్ కర్నూలు ఇవన్నీ కూడా. కర్నూలు తర్వాత మరి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరిగింది. తర్వాత నేను నార్త్ ఇండియాకి నన్ను షిఫ్ట్ చేశారు సారు. అంటే దాదాపు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాము, మిజోరము ఇట్లాంటి అనేక రాష్ట్రాలకు నన్ను ధ్యాన ప్రచారం కొరకు ఆయన టీంని పంపించారు. ఆ సమయంలో మళ్ళీ ఉమామేష్ గారు కూడా మాతో పాటు అన్ని రాష్ట్రాలు తిరిగేవారు. అప్పుడు ప్రత్యేకంగా ఆయన మహబూబ్నగర్ జిల్లాని ఆయన ఆల్మోస్ట్ దత్తత తీసుకున్నట్టుగా అన్ని గ్రామాలకు అనేక గ్రామాలకు తిరిగి మరి ధ్యాన ప్రచారం చేసి వచ్చింది. ఇలా ఈ స్థితికి ఈరోజు మనం వచ్చాం. మరి మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రశస్తం ఏంటంటే మీ జిల్లాలోనే మరి కడతాల్లో మరి 100 ఎకరాల భూమిలో 180x180 పిరమిడ్ని మరి నిర్మించారు పత్రి గారు. అది ఒక శాశ్వతమైన పని. మరి అటువంటి పిరమిడ్లు మరి బెంగళూరులో ఒకటి ఉంది, కర్నూలులో జగన్నాథ్ గట్టు మీద ఇంకొక పిరమిడ్ రాబోతుంది. అది పిరమిడ్ సేవాదల్కి నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్గా ఆయన డిక్లేర్ చేశారు. ఆ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారు సేవాదల్ని. ఒకసారి చరిత్రలోకి వెళ్తే బుద్ధత్వం పొందిన తర్వాత మరి ఆయన ఒక 4 బుద్ధ ఆరామాలు కట్టారు ఆ టైంలో. ఎవరు? సమాజంలో ఉన్న ప్రముఖులు, పెద్దలు, కొంతమంది వైశ్యులు కలిసి ఒక 4 భారతదేశంలోనే ప్రముఖమైన 4 బౌద్ధ ఆరామాల్ని కట్టారు. ఒక్కొక్క ఆరామంలో ఆయన ఒక 3 నెలల పాటు ఉంటూ భిక్షాటన చేస్తూ అంత ధ్యాన ప్రచారాన్ని చేస్తూ మొత్తం దేశం మొత్తం తిరిగేవారు ఆయన. అదే మాదిరిగా పత్రిగారు కూడా ప్రతి 3 నెలలకి ముందు తీసుకుంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఏ రోజు ఏ ఊర్లో ఉంటారన్న స్కెడ్యూల్ అంతా కూడా ముందే ఫిక్స్ అయి ఉండేది. అలాగా ఆయన బుద్ధుడు ఎలాగైతే చేశాడో మరి అదే ధ్యాన ప్రచారం చేశాడు. మరి ఎంతోమంది ఆయన యోధుల్ని తయారు చేశారు. కొల్లాపూర్ నుంచి నాకు బాగా గుర్తుంది, ఆ రోజు కొల్లాపూర్ నుంచి అచ్చంపేట పోయేటప్పుడు కారులో ఒక మాట అన్నారు, బుద్ధుడు 500 మంది అరిహంతులను తయారు చేశాడు, వాళ్ళలో నేను ఒకరిని నువ్వు ఒకడివి అని చెప్తూ వచ్చారనమాట. అలాగే ఎంతోమంది ఉన్నారు. అంటే మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని, ధ్యానాన్ని సమాజానికి తీసుకురావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న యోగ సాధకుల్ని ఆయన తయారు చేసుకున్నారు పత్రి సారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అరిహంతులు. సో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి నేను వినవించుకునేది ఏంటంటే, సార్ ఐ సబ్మిట్ టు యూ. పత్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, సహాయం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది భౌతికమైన సహాయము, రెండవది మానసికమైన ఫిజికల్ హెల్ప్, మెంటల్ హెల్ప్, అదే ఇంటలెక్చువల్ హెల్ప్ అండ్ స్పిరిచువల్ హెల్ప్. అన్నం పెడితే ఫిజికల్ హెల్ప్ అంటే అన్నం పెడితే ఒక 2 గంటల తర్వాత అరిగిపోతుంది. ఇంటలెక్చువల్ హెల్ప్ అంటే ఒక మనిషికి సలహా ఇస్తాము, ఆ సలహా ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ క్రాస్ రోడ్స్లో ఉంటాడు ఆ మనిషి, ఏం చేయాలో అర్థం కాక. స్పిరిచువల్ హెల్ప్ అంటే తన జీవితాన్ని తానే అన్ని నిర్ణయాలు తీసుకొని తన కాళ్ళ మీద తానే నిలబడి ముందుకు వెళ్ళగలిగిన ఇండిపెండెంట్ సోల్గా తయారవుతాడు. సో ఆయన చెప్పింది ఏంటంటే పత్రి గారు, స్పిరిచువల్ హెల్ప్ ఈజ్ ది అల్టిమేట్ హెల్ప్ అని చెప్పారు. కాబట్టి సార్ మీ
పాలనలో మరి అందరికీ ఈ స్పిరిచువల్ హెల్ప్ అందేలాగా మరి ధ్యానాన్ని మీరు అందరికీ తెలియజేయడానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తారని నేను సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. ఇటువంటి పిరమిడ్లు ఇంకా రావాలి. మరి సేవాదళ నుంచి మేము ఒక వినూత్నమైన ప్రాజెక్ట్ని మేము టేకప్ చేయబోతున్నాము. ప్రతి మండలానికి 2 స్కూల్స్ తీసుకుంటాం మేము. ఆ 2 స్కూల్స్లో విద్యార్థులకి ధ్యానం యొక్క విలువ, నైతిక విలువలు, జీవితం యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సేవాదళ నుంచి. సేవాదళ ఇస్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ సార్, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది అది. మరి ఆ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పారు సారు. కాబట్టి ఏపీ తెలంగాణతో మొదలు పెడతారు. ఇప్పటికే ర్యాండమ్గా అన్ని చాలా వేల స్కూల్స్ జరిగాయి. కాకపోతే ఇది సిస్టమేటిక్గా స్కూల్ జరిగినన్ని రోజులు మరి ఆ స్కూల్లో ధ్యానం జరుగుతుంది. సో ఈ మాదిరిగా అంటే ఆధ్యాత్మికమైన పునాదులు ఎప్పుడైతే ఏర్పడతాయో వచ్చే తరాలు చక్కటి విలువలతోని మరి స్ట్రెస్ లేకుండా మరి ఒక ఆధ్యాత్మికమైన విలువలతోని జీవనం సాగిస్తారనేది పత్రిక సార్ యొక్క ఆలోచన సార్. మరి ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా మేము స్టార్ట్ చేస్తాము. మీ సహాయం మాకు అందజేస్తారని నేను వినమించుకుంటున్నాను సార్. మరి ఆ గురువు కన్న కళ అంటే ఆధ్యాత్మికమైన సమాజం రావాలి, ఒక స్పిరిచువల్ సొసైటీ రావాలి, ఆధ్యాత్మిక విలువలు అందరికీ రావాలి. మరి ఈ కాలంలో ఇప్పుడు యువత చాలా తప్పుదారి పడుతోంది. యువత ఇప్పుడు డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు, క్రైమ్ పెరుగుతోంది. మరి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, మూలమైన సూత్రం ఒకటే, ఆధ్యాత్మిక విలువలు తెలియాలి. ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి ఆధ్యాత్మిక విలువలు ఎప్పుడైతే తెలుస్తాయో, ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని ఎప్పుడైతే తెలుస్తుందో మరి సమాజం యొక్క రూపు భవిష్యత్తు మారుతుందనేది పత్రిగారి యొక్క విజను, ఆయన యొక్క కోరిక సార్. కాబట్టి మరి పిరమిడ్ సభ్యులందరికీ నేను తెలియజేసుకున్నది ఏంటంటే మీ ఊర్లలో మరి సేవాదళ తరపున కానీ మీరు ఇండివిజువల్గా కానీ మీరు 2 స్కూల్స్, మండలానికి 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకోండి. విద్యార్థులకి ధ్యానాన్ని బోధించండి, వాళ్ళ జీవితం మారుతుంది. నేను కూడా 19 సంవత్సరాల వయసులో నేను ధ్యానంలోకి వచ్చాను, పత్రికారిని కలిశాను. మరి ఇప్పటి వరకు నేను కంటిన్యూ అయ్యాను. అదే మాదిరిగా జీవితంలో నిజమైన మార్పు రావాలంటే ధ్యానమే దానికి మూలము, సరైన జ్ఞానమే దానికి మూలమవుతుందని మరి సార్ యొక్క ఆలోచన. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞుడిని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గ్రామంలో 13 సంవత్సరాల క్రితం ఒక పిరమిడ్ని ఏర్పాటు చేసి పత్రిగారి ఆశయాలు అనుగుణంగా ఈరోజు 13వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. మా టీం అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, సేవాదల్ నేతృత్వం వహిస్తున్న డాక్టర్ గారు, వారితో పాటు వచ్చిన పత్రిజీ శిష్యులందరూ, నాతో పాటు వచ్చిన ప్రముఖులు, ఈ గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను. ఆ రోజే నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఈ చుట్టుముట్టు ఏ గ్రామంలో కూడా లేదు, కానీ ఇక్కడ యువకులు కొంతమంది ముందుకొచ్చి ధ్యానం చేయడంతో పాటుగా ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలామందికి ధ్యానం చేస్తే కలిగే లాభాలను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అనుకున్నట్టుగా దాచక్పల్లిలో ఉంది, ఇంకా కొన్ని గ్రామాల్లో ఉంది, కానీ చాలా గ్రామాల్లో ఇంకా ఈ ధ్యాన ప్రచారం సమగ్రంగా ప్రజల్లోకి పోవట్లే. మరి దానికి అనేక కారణాలు. కాబట్టి మీరు నిరంతరంగా మనం శ్రమించాలి. ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మనం ఈ జ్ఞానాన్ని, ఏదైతే మెడిటేషన్ చేసుకుంటే వచ్చే లాభాలని అందరికీ కూడా వివరించే కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పిల్లలను ఈ మార్గం వైపు తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు పిల్లలు. చిన్న చిన్న వాటికే తల్లిదండ్రుల మీద తిరగబడడం, అలాగే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలంటే వాళ్ళ మీద తిరగబడడం, లేదు తప్పుదారి పట్టడం, మాదక ద్రవ్యాలకు బానిసలైపోవడం, ఇట్లా వాళ్ళకు యూట్యూబ్ ప్రభావం, టీవీ మీడియా ప్రభావం పిల్లల మీద, లేత మనసుల మీద చాలా ఉంది. మరి వాటన్నిటికి కూడా లోను కాకుండా వాళ్ళ దృష్టి ఆటపాటల మీద, చదువు మీద, మంచి నడవడి మీద, సంస్కారం మీద ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ను స్టెబిలైజ్ చేయాలా. దానికి
ధ్యానం చాలా ఉపయోగపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ పిరమిడ్ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు పాఠశాలల్లో కూడా వెళ్ళండి. ఎక్కడైతే ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకొని మీ సంజీవ్ ముదిరాజు గారిని వేదిక మీదకి ఇవ్వమంటారు. ఏ కార్యక్రమం చేసినా తూతూ మంత్రంగా చేస్తే ఫలితం రాదు. యుద్ధ ప్రాతిపదికన యుద్ధంలాగా మనం చేస్తే అప్పుడు కానీ మనకు సక్సెస్ రాదు. కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మహబూబ్నగర్ మండలం సంబంధించిన వాళ్ళు, అలాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎంపిక చేసుకున్న కొన్ని స్కూల్స్లో ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం ప్రవేశపెడితే వచ్చే సంవత్సరం ఇంకొన్ని పెరుగుతాయి, ఆ సంవత్సరం పై సంవత్సరం ఇంకా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తే ప్రభుత్వం కూడా వీటిని అఫీషియల్గా సిలబస్లో ఎట్లా చేర్చాలన్న ఆలోచన చేయడానికి నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను. కాకపోతే దీనివల్ల ఫలితం ఉంటుంది అని చెప్పి రికార్డెడ్గా ఎవిడెన్స్తో సహా మనం ప్రభుత్వానికి ఇవ్వగలగాలి. ధ్యానం చేస్తున్న పిల్లలు వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ చదువుల్లో కానీ, ఆటపాటల్లో కానీ మిగతా పిల్లల కంటే ఎంతో కొంత ముందున్నారు అన్న విషయాన్ని మనం రూఢీగా స్టాటిస్టిక్స్తో సహా చెప్పగలిగితే ఇది మొత్తం కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇది పెట్టడానికి మా వంతు సహకారం మేము చేస్తాం. కాబట్టి మనం అనుకుంటూ కొంతమంది కలిసినాం, చేసినాం, ధ్యానం చేసుకున్నాం 10 మంది అంటే పత్రికారి లక్ష్యం దాంతో ఆగిపోదు. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా మొత్తం ప్రపంచం కూడా ధ్యానమయం కావాలా, అప్పుడే స్టేబుల్ ప్రపంచం. అంటే ఎటువంటి మనసును కంట్రోల్ చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన మెదడును నియంత్రించుకోకపోవడం. అది కంట్రోల్లో ఉంటే ఆవేశం వచ్చినా కంట్రోల్ అవుతుంది, కోపం వచ్చినా, తాపం వచ్చినా, ఇటువంటి అన్ని వికృతాలకు కూడా మన మైండే కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఆ మైండ్ కంట్రోల్ చేసే సాధనం ధ్యానం. ఈ విషయాన్ని అందరికీ చెప్పి పిల్లల నుంచి మొదలు పెట్టుకుందాం. ఒక 10 సంవత్సరాలు మొత్తం ప్రతి పాఠశాలలో ప్రతి పిల్లవానికి ధ్యానం అలవాటు చేస్తే, అది తల్లిదండ్రులను కూడా ఒప్పించుకుంటే ఖచ్చితంగా రాబోయే జనరేషన్ మనకంటే బెటర్గా మంచిగా తయారవుతుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఏదైతే సేవాదలుగా మీరు కార్యక్రమం చేస్తూ ఉన్నారో చాలా మంచి కార్యక్రమం అది. దాన్ని మా మహబూబ్ నగర్లో అమలు చేయడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ కార్యక్రమం 13వ వార్షికోత్సవం ఇంత అద్భుతంగా చేసుకుంటున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. డిసెంబర్లో ధ్యానమా కడతాల్లో కడతాలో జరుగుతుంది సార్. మీరు టైం ఇస్తే 7 రోజుల్లో ఒక రోజు ఇస్తాం. ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తాం. 21 నుంచి 31 వరకు సార్. కొన్ని లక్షల మంది వస్తారు. అది పిరమిడ్ హ్యాంగింగ్, అది ఈ బ్రోచర్ తీసుకున్నాను.
ఇంతలో భయపడుతుందేమో. అందులో ఉందా అది? మ్యూజిక్ ఉందా? సన్మానంది మ్యూజిక్ ఉంటుంది కదా. సన్మానంది మ్యూజిక్ అది లేదు. చప్పట్లతో వీడుకోలు చెప్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లతో వీడుకోలు చెప్తాం. అందరూ కుర్చీలలో కూర్చోవాలి, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ధ్యానం గురించి మీ యొక్క సార్, ఈనాడు ఈ మహేష్ పిరమిడ్ 13వ వార్షికోత్సవానికి పాల్గొనడం నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పిరమిడ్ అనేది ఒక నిర్మాణమే కాదు, ఇది మన ఆత్మ శాంతికి, అదే ఆధ్యాత్మికతకు మనకి ఇది ఒక ప్రతీక. ఈ కార్యక్రమాన్ని ఎంతో మంచిగా నిర్వహిస్తున్న మన రాము గారు, వారి బృందము, వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. వారు సమాజంలో ఒక మార్పు, సానుకూలత, ప్రతి ఒక్కరికి ఒక మంచి జరగాలి, ప్రతి ఒక్కరూ మంచి జీవన శైలిలో మార్పులు తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నాన్ని నిజంగా కూడా వారిని నిజంగా కూడా అభినందిస్తున్నాను. వాస్తవంగా ఇవాళ ధ్యానం అనేది చాలా ముఖ్యంగా మనం ఇవాళ ప్రతి ఒక్కరం పని ఒత్తిడిలో ఎంతో ఇబ్బందికి గురైనా కూడా ఈ ధ్యానం అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ధ్యానం నుంచి మనము శరీరాన్ని తర్వాత ఆత్మను మన అందరినీ మన సమానతతో మనము కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దీని నుంచి మెడిటేషన్ నుంచి మనకు ఎంతో ఆనుకూలత, మనకు అన్ని పనులు చేయడానికి ఎసొంటి ఒత్తిడి వచ్చినా కూడా మనం దానికి ఒత్తిడి కాకుండా మన జీవితంను సుఖంగా మంచిగా జరుపుతూ 10 మందికి మనం కూడా అందరికీ కూడా లాభపడే విధంగా మనం అంతా కూడా చేస్తాం. కాబట్టి ధ్యానం అనేది మన జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా మనం దీన్ని ఒక భాగం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరితో విన్నపం. అదే కాకుండా ఇక్కడికి నేను ఎన్నోసార్లు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక మంచి వాతావరణంలో మంచి అనిపిస్తుంది. ఇక్కడ ఈ పిరమిడ్కి వచ్చినప్పుడు ఎంత ఆ వైబ్స్ అనేటివి ఎంత మంచిగా ఉంటాయంటే మనకి ఎసొంటి కూడా ప్రతి ఒక్క శాంతి అనేది వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఒక ప్రశాంతత వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని చూస్తుంటే ఎవరి లోపల కూడా ఎంత స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరు ఒక మంచి మనసున్న వ్యక్తులు, సమాజానికి కావాల్సిన వ్యక్తులు, ప్రతి ఒక్కరికి పనికొచ్చి ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఆలోచనలో వ్యక్తులే ఇక్కడికి కనిపిస్తారు నాకు వచ్చినప్పుడల్లా కూడా. నిజంగా కూడా వీరందరూ ఇటువంటి జ్ఞాన కేంద్రాలను మనం ప్రతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేసుకొని రాము లాంటి వ్యక్తులు ప్రతి గ్రామానికి కూడా ఒకరు కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నా యొక్క సూచన. అదేవిధంగా ఈనాడు 13వ వార్షికోత్సవం వచ్చినందుకు, ఇక్కడ మనం ఈ స్థానంలో వచ్చినందుకు, ఈ పిరమిడ్లో మనకు వచ్చే దినాల్లో మనకు ఈ పిరమిడ్ ద్వారా మనకు కూడా అందరికీ ఆరోగ్యం, శాంతి, అందరికీ అభివృద్ధి జరగాలని చెప్పి కూడా కోరుతున్నాను.
అందరికీ మరొకసారి ఇటువంటి కార్యక్రమంలో మనం ఇటువంటి కార్యక్రమం అయినా కూడా మీతో పాటు నేను అన్ని విధాలుగా భాగం పంచుకోవడానికి ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కూడా నేను ముందుంటానని చెప్పి మీతో మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనము ఏదైతే పిరమిడ్ కేంద్రాలు ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో పాల్కొండ దగ్గర కూడా మంచి పిరమిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా నేను ఆ నిర్మాణానికి కూడా పోయి చూడడం జరిగింది. అక్కడ చాలా అంటే అక్కడ పోయినప్పుడల్లా కూడా అక్కడ కూడా ఇక్కడ ఎట్లా పాజిటివ్ వైబ్స్ వస్తాయో అక్కడ కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కాబట్టి ఈ ధ్యానాన్ని ఇంతకుముందే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పిల్లలకు అలవాటు చేస్తే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి భాగస్వామ్యులం అవుతాం. కాబట్టి పిల్లల లోపల స్కూళ్ళ లోపల పోయి మనం వాళ్ళకు కూడా ఈ ధ్యానం గురించి చెప్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన. మీతో పాటు నేను కూడా ఎక్కడికి అంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. పిల్లలకు మనం ఎందుకంటే మన పిల్లలే మనకు భవిష్యత్తు, మన భారతదేశానికి భవిష్యత్తు మన పిల్లలు. కాబట్టి ఆ పిల్లలకు మనం ఇటువంటి ధ్యానాన్ని నేర్పిస్తే వాళ్ళు ఒక మంచి మార్గంలో ముందు నడుస్తారని చెప్పి నా ఒక భావన. కాబట్టి వారికి అంతా కూడా స్కూళ్ళల్లో కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మనం పనిచేద్దామని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన వేదికకు కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. సార్ చెప్పినట్టుగా గత సంవత్సరం నుంచి నేను సార్ దగ్గర పనిచేస్తున్నాను. నాకు ఎంతో హెల్ప్ చేసినారు ఆయన. మొన్ననే రీసెంట్గా 50,000 చెక్ అందించినారు. మరి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా సారు ఒక ఫోన్ చేసి ఆ పనులన్నీ చకచక అయిపోతున్నాయి. అసలు సార్ని పరిచయం కావడం నాకు ఒక గొప్ప అదృష్టం. మరి ఈ ధ్యానం వల్ల ఎంతోమంది మాస్టర్ని నేను పరిచయం చేసుకున్నా అంటే అది నా ధ్యానం యొక్క శక్తియే. సో నేను మా నరేంద్ర సార్ అని సార్ మిత్రుడు, నేను ఆయన ద్వారా సార్కు పరిచయం అయినాను. సో ఈరోజు ఆయన ఉన్నారు, ఇక్కడ రావాల్సింది కానీ వేరే దేశం పోయినారు. ఆయన ఇక్కడ ప్రతిదానికి మనకు వంటల సామాను కానీ అన్నీ ప్రతి నెల, ఇంతకుముందు గత సంవత్సరము ప్రతి ఆదివారం ఇక్కడ ప్రోగ్రాం చేసినాం మనము. ఇప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారం చేస్తున్నాం. ఆయన ఏం అడిగినా ఇస్తున్నారు. నేను ఆయన దగ్గర సార్ దగ్గర పనిచేస్తున్నా. ప్రజెంట్ నా ఇట్లా ఆధ్యాత్మికంగా ఇట్లా ప్రాపంచికంగా 2 విధాలుగా నేను హ్యాపీగా ఉన్నా. సో నేను నరేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నా. అలాగే మన సంజీవ్ సార్కి కూడా థ్యాంక్ యూ అని. రాము గారు నా దగ్గర పనిచేస్తలేరు, నాకు సహాయపడుతున్నారు. నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఆయనకు నేనే కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు పనిచేస్తలేడు, నాకు సాయం చేస్తున్నాడు అంతే. సో నరేందర్ సార్ ఆయన ఇప్పుడు ఇంతకుముందు వీడియో కాల్ చేసిండు. సో ఆయన మిమ్మల్ని అందరినీ చూడాలని అనుకుంటున్నాడు. ఒకసారి వీడియో కాల్ చేస్తా, ఆయన సంతోషపడతాడు. మనకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు, నాకు దేవునిలాగా దొరికింది ఆయన. ప్రతి నెల ఇంత భోజనం ఎంతనైనా కానీ 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ నేను ఉన్నారాము, నువ్వు అద్భుతంగా కార్యక్రమాలు చేయి, నీకు నేను ఎంబడున్నా. ఇది ఇప్పటివరకే కాదు, భూమి మీద ఉన్నంత వరకు నేను సాయం చేస్తానని మాట ఇచ్చినారు. ఆయనకు ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఒకసారి వీడియో కాల్ చేస్తాను. ఓకే, దానికి ముందు 2 నిమిషాలు చెప్పండి నాతో పాటు అందరూ. ప్రతి క్షణం సత్యదర్శనం అని చెప్పండి. పిఎంసి పిఎంసి పిఎంసి. సో ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనందరి పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో మరి పిఎంసి అనేది ప్రారంభించబడింది. దీన్ని ఇంకా విస్తృతంగా ప్రసారం చేయడానికి మనందరి యొక్క సహాయ సహకారాలు నిరంతరం అవసరం. దీని వెనక ఎంతోమంది పనిచేస్తుంటారు. మరి ఈ కార్యక్రమాలని ప్రసారం చేయాలంటే దానికి ఎడిటింగ్ కానీ కెమెరా దగ్గర నుంచి మరి ప్రతి ఒక్కటి ఎంతోమంది పనిచేయడానికి వాళ్ళకు శాలరీస్ కానీ దానికి ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి ప్రతి నెల. దానికి మనందరి యొక్క సహాయ సహకారాలు మరి ఒక 2 నిమిషాలు. సో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలండి. సో నా పేరు రాజశేఖర్. ఈరోజు పిఎంసి ఛానల్ తరపున మీతో ఈరోజు ఈ మాట మాట్లాడడానికి రావడం జరిగింది. సో మనకి పత్రిజ్ గారు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఎన్నో వేల సార్లు తిరిగారు. సో ఇప్పుడు పిఎంసి ఛానల్ మనకి ఒక ప్రత్యక్ష గురువుగా ప్రతి ఇంటికి వెళ్ళడానికి పిఎంసి ఛానల్ అనేది మనకి వర్క్ చేస్తుంది. సో దీనికోసం మనం తన్ మన్ ధన్, పత్రి గారి యొక్క ఆదర్శ సూత్రం తన్ మన్ ధన్, ఇలా మనం పిఎంసి ఛానల్ని మనం నిలబెట్టుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈరోజు ధ్యానమాచక్రం జరుగుతుందంటే, ధ్యానమాయాగాలు జరుగుతున్నాయంటే ఎంతో కొత్త మంది వస్తున్నారు.
ఎంతో కొంతమంది ధ్యానానికి పరిచయం జరుగుతుంది వాళ్ళందరికీ పిఎంసి ఛానల్ ద్వారా. సో దానికి మనం ఎవరైతే సీనియర్ మాస్టర్స్గా ఉన్నామో, ఎవరైతే కొత్త వాళ్ళుగా మనం తయారవుతున్నామో, తన్ మన్ ధన్ సహకారం మనం పిఎంసి ఛానల్కి అందిస్తే కనుక ఎన్నో రకాల ప్రోగ్రామ్ ఎండ్స్ చేయొచ్చు. మనం ఎన్నో రకాలుగా మనం పిఎంసి ఛానల్ సహకారం చేయడానికి ఈసీఎస్ అని చెప్పేసి, పిఎంసి క్యాలెండర్ అని చెప్పేసి, లేదా ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ అని చెప్పేసి, ఇలా ఎన్నో రకాలుగా మనం తన్ మన్ ధన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మరింతగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన ద్వారా మనం ధ్యానం తెలుసుకున్న తర్వాత, మన ఆత్మ ఉద్ధరింపబడిన తర్వాత, మన ద్వారా ఉద్ధరించబడాల్సిన ఆత్మలో ఎన్నో ఉంటాయి. మన జిల్లాలో ఉంటాయి, మన గ్రామంలో ఉంటాయి, మన మండలంలో ఉంటాయి, మన కుటుంబంలో ఉంటాయి, మన మిత్రుల్లో ఉంటారు, మనం చదువుకున్న స్కూళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ మనం తిరిగి చెప్పాలంటే కుదరదు. కానీ ఒక పిఎంసి ఛానల్ ద్వారా కనుక మనం అది స్ప్రెడ్ చేయగలిగితే, ఆ విషయాన్ని, ఆ మెసేజ్ని, ఈ ధ్యానాన్ని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని కనుక మనం తెలియజేయడానికి, దాన్ని మనం నిలబెట్టగలిగితే కనుక సో ఆ రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాం. అలాంటి మిత్రులు ఎక్కడున్నా సరే లోకంలో మీ ద్వారా, మీరు చేసే సహాయం ద్వారా, మీరు చేసే పిఎంసి ఛానల్కి వచ్చి మీరు జ్ఞానాన్ని పంచవచ్చు. తన్మన్ ధన్ ఏ రకంగా మీరు చేసినా కూడా మీరు ద్వారా ఉద్ధరించబడాల్సిన ఆత్మలు ఉద్ధరించబడతాయి. సో అది కూడా మన బాధ్యత. సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక యుగాత్మక పుస్తకంలో యోగానంద పరమహంస గారు లహరి మహర్షుల దగ్గర తీసుకెళ్తారు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్తారు. ఈ ఆత్మ కొన్ని వేల ఆత్మలు ఉద్ధరించబడుతుందని ఆ బిడ్డకి ఆశీర్వదిస్తారనమాట. సో అలాంటి విషయమే మనం ఈరోజు మనకు ధ్యానం అందింది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. సో ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి అంటే పిఎంసి ఛానల్ నిలబెట్టుకుంటే కనుక మరింతగా మన ప్రచారం జరుగుతుంది. కాబట్టి సో దానికి బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ మచ్. అలాగే డిసెంబర్ 21 నుంచి కైలాసపురి క్షేత్రంలో మరి 21 నుంచి 31 వరకు మనందరూ చేసుకునే గొప్ప పండుగ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి మనందరి యొక్క సహాయ సహకారాలు మనం ఆ కార్యక్రమం కోసం మనం ఇవ్వాలి. మనం ఎలాగో ఇస్తాం, కానీ ప్రతి ఒక్క వ్యక్తి మన చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని, మిత్రుల్ని, ఇందాక మన మాస్టర్స్ చెప్పినట్లుగా మనం ఒక షిరిడీ సాయిబాబా లాగా, ఒక శివుళ్లాగా, మరి బుద్ధుళ్లాగా అందరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని మనం భిక్షాటన చేసి ఆ యొక్క మహాయాగాన్ని మనం అద్భుతంగా మనం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ డొనేషన్ బుక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆ డొనేషన్ బుక్స్ తీసుకొని మీ బంధుమిత్రుల ద్వారా ఆ సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా, మరి దీన్ని ఆ 21 నుంచి 31 వరకు జరిగేటువంటి ఆ కార్యక్రమాలను కూడా మరి పిఎంసి మరి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తుంది. కాబట్టి ధ్యాన మహాయాగానికి అందరినీ ఆహ్వానించడం కోసం, వారి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోవడం కోసం ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. మనం అందరం పుస్తకాలు తీసుకొని ఒకసారి వీడియో సందేశం. మిత్రులారా, ఇప్పుడు నరేంద్ర గారు మరి వారు యాక్చువల్గా హీఈస్ ఫ్రమ్ మై నేటివ్ ప్లేస్ నాగల్దిన్నె అనే విలేజ్. మేమిద్దరం ఒకటే ఊరిలో మేము జన్మించాము. ఆయన పత్రిసారికి చాలా దగ్గర వ్యక్తి అయిపోయారు. ఆయన మరి ఈ దాచక్పల్లి పిరమిడ్ ఈరోజు ఈ రూపురేఖలకి రావడానికి మరి రాము వెనకాల ఉన్న ఒక అద్భుతమైన శక్తి. ఆయన మరి ఎంతో సహాయ సహకారాన్ని, తన సహాయాన్ని అందించి మరి ఈ పిరమిడ్ని ఒక గొప్ప రూపురేఖలు తీసుకొచ్చారు. వారికి మనం అందరం చప్పట్లు కొడదాం. అలాగే ఆయన జగన్నాథ గట్టు మీద 15,000 మొక్కల్ని ఆయన వేశారు. మరి అవన్నీ అంటే బయటికి ముఖస్థుతి చేయకూడదు, చెప్పకూడదు, కానీ బట్ నేను కృతజ్ఞతా భావంగా నేను ఆయనకు నేను తెలియజేసుకోదలుచుకున్నాను. మరి ఆయన ఇదే మాదిరిగా మరి ఎన్నో చోట్ల చేయాలని ప్రతిసారి ఆయన్ని కోరుకున్నారు. ప్లాంటేషన్ విషయంలో ఆయన ఒక ప్రాజెక్ట్నే చూసుకోవాలని చెప్పి ప్రతిసారి అన్ని చోట్ల మొక్కలు నాటాలి అని చెప్పారు జగన్నాథ గట్టు మీద. వారు ఈరోజు సింగపూర్లో ఉన్నారు. వారి సందేశాన్ని మనం విందాం. ఇప్పుడు వీడియో కాల్లో ఉన్నారు సార్. ఎట్లా పెట్టాలి? నమస్తే అండి అందరికీ. ప్రముఖంగా మన గురువర్యులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా యొక్క ఆత్మ అభివందనాలు. వేదికలు అలంకరించిన పెద్దలు ఎమ్మెల్యే సంజీవన్న గారు మరియు డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు, వివిధ అతిథులు అందరికీ, రాము, శ్రీనివాస్ రెడ్డి, వీరందరికీ నమస్కారం అండి. ధ్యానులకు, ధ్యాన ప్రియులకు, ఆత్మీయులకు అందరికీ నమస్కారం అండి. చాలా గొప్ప విషయం, సంతోషం, వెరీ గొప్ప దినం అండి, సుదినం. మనం ఇట్లానే అంటే మొత్తం ప్రపంచాన్ని అంతా ధ్యానమయం చేయాలి. ప్రతి ఒక్కరూ హింసను వదిలిపెట్టాలి, అహింస మార్గంలో రావాలండి. బ్రహ్మశ్రీ గురుజీ మన పత్రికారి యొక్క సందేశము, తర్వాత శాకాహార జగత్, ఇవన్నీ కూడా జరగాలండి. నేను పచ్చదనంలో అంటే ఎక్కడ పిరమిడ్స్ ఉంటే అక్కడ పచ్చగా ఉండాలనేది నా ఆలోచన అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న నమస్తే అన్న. చెప్పండి. చలో కైలాసపురి. గట్టిగా చెప్పాలి. చలో కైలాసపురి. పత్రిజీ ధ్యాన మహాయాగం. చలో కైలాసపురి. పత్రిజీ ధ్యాన మహాయాగం 3. పత్రిజీ ధ్యాన మహాయాగం 3. పత్రిజీ ధ్యాన మహాయాగం 3. థ్యాంక్ యూ. కాబట్టి ఎవరైతే మరి ఒక షిరిడి సాయిబాబా లాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక శివుడిలాగా ఎవరైతే భిక్షాటన చేస్తారో వాళ్ళందరూ ముందుకు రండి. ముందుకొచ్చి ఈ బుక్స్ తీసుకోండి. దీనికి వాళ్ళు విరాళంగా ఒక చెక్ ఇస్తున్నారు. దీనికి గట్టిగా చప్పట్లు కొడతాం సార్కి మేడంకి. అలాగే ఎవరైనా మన ఈ నిర్మాణానికి ఎవరైనా దీనిలో పాలు పంచుకోవాలనుకుంటే మీరు ఎన్నంత ఇవ్వచ్చు. ఈరోజు మంచి శుభదినం కాబట్టి మీరు 1000 రూపాయలు ఉన్నా కూడా ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అదొక పెద్ద పుణ్య కార్యక్రమం కాబట్టి సార్కు మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారనమాట. కాబట్టి మన వాళ్ళు ఎవరున్నా సరే వచ్చి ఈరోజు మంచి రోజు 1000 రూపాయలు కానీ ఎన్నైనా ఇవ్వచ్చు దీనికి, ఈ నిర్మాణానికి సంబంధించి. ఓకేనా? రైట్. అమౌంట్ 5,005 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. మేడంని ఒకసారి మాట్లాడిద్దాం. ఓకే ఓకే. ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే వచ్చి ఇవ్వచ్చు ఇక్కడ స్టేజ్ పైన. ఈ నిర్మాణానికి సంబంధించి ఎవరైనా సాయం చేయాలంటే ఈరోజు మంచి శుభదినం కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ సాయం చేస్తే చేయొచ్చు. కరెంటు లేకుండే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అయితే వెంకటయ్య గారు, మాజీ సర్పంచ్ గారు, ఒక్క నిమిషం వెంకటయ్య గారు రావాలి, స్టేజ్ మీద రావాలి. సో ఆయన పీరియడ్లో కరెంటు ఎంతో కష్టపడి ఇక్కడ ఇప్పుడు ఆయన ఇంత చక్కగా కార్యక్రమం చేసినందుకు, మీ కరెంటు ఇప్పించినందుకే మేము ఎంత సేవ చేస్తున్నాం సార్. నా పేరు వెంకటయ్య. ఇక్కడ ఇచ్చేసిన ధ్యాన గురువులందరికీ నమస్కారం. ఈరోజు 13వ వార్షికోత్సవం జరగడానికి కారణము మన రాము. ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద పిరమిడ్ రావడానికి కూడా, ఇంత జరగడానికి కూడా ఇక్కడ ఉన్న టీము రాము కానీ, బాలచెన్నయ్య కానీ, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసిన ఈ పిరమిడ్కు సేవ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇంతకన్నా నేను చెప్పవలసింది ఏం లేదు. అంత థ్యాంక్ యూ సార్. ఆయన కొంచెం మాట్లాడడానికి రాదు కాబట్టి ఏమనుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకేమన్నా బాబు శేఖర్. సో పిఎంసి ఛానల్కి ఎవరైనా కూడా మీరు సహకారం అందించాలనుకుంటే ధన రూపాయన అది ఒక 200 రూపాయల నుంచి కూడా మనం ప్రతి నెల కూడా పిఎంసి ఛానల్కి ఇవ్వచ్చండి. ఈసీఎస్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది మనకి. ఈ ఈసీఎస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి నెల కూడా మనం ఆ పిఎంసి అభివృద్ధికి సహకారం అందించవచ్చు. ఎవరైనా కనుక అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పిఎంసికి ప్రతి నెల మేము చేయాలనుకుంటే కనుక నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ ధ్యానాభివందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి అందరూ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మీరు ఎవరైనా మన ప్రోగ్రాంలో పాల్గొని ఈ చందా బుక్ తీసుకొని చందా చేయాలనుకుంటే ఇక్కడ సార్ వాళ్ళతోటి బుక్ తీసుకొని మీ పేరు నమోదు చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మీ పిరమిడ్కి సహాయం చేయాలనుకుంటే డబ్బు రూపేణా ఏదైనా చేస్తే మేము తీసుకుంటాము. ఇప్పుడు ఇచ్చినా సరే, తర్వాత చెక్కు కానీ అమౌంట్ కానీ ఇస్తే తర్వాత ఇచ్చినా సరే తీసుకుంటాం. దయచేసి మా పిరమిడ్ నిర్మాణంలో మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని వినియోగించుకుంటున్నాము. ఇది ఈ పిరమిడ్ ద్వారా మేము కోరుకుంటున్న విషయం. థ్యాంక్ యూ. రాజు ఆ వంటల దగ్గర ఉన్న రాజు రావాలి దయచేసి స్టేజ్ దగ్గర. ఇంకా ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరా? ఒక ఫోటో దిగిరా నాయన. ఫోటో కెమెరా లేదా? అది వీడియో, అది ఫోటో తీయమని ఎవరికైనా. ఒక అందరు దగ్గర రావడండి. మా టీం కదా, రాండి అందరు రాండి. రాండి, ఇలా గ్రూప్ లో ఉందా? రాండి, గ్రూప్ లో ఉందాం. రాండి రాని రాని మళ్ళా దిగండి. అట్టేం లేదు. అందరికి ఒక గ్రూప్ ఫోటో, మన ఫోటో కెమెరా రాము. రైట్, ఓకే. అది పిఎంసిది అని అందరు అక్కడ చూడండి, అక్కడ చూడండి. అందరు గ్రూప్ ఫోటో మన దాచపల్లి మాస్టర్స్.
ఓకే రైట్. రామికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ సర్పంచ్ వాళ్ళు ఎవరుంటే మాట్లాడి సాల్వాలుగా సాల్వా అంటారు సార్కి వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇంకెవరు ఇక్కడ రాదు. మరొక కుమార్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2013 నవంబర్ 13వ తారీఖు గురువుగారు అక్కడ గేట్ కానుంచి నడుచుకుంటూ వచ్చి ఈ యొక్క కేంద్రానికి భూమి పూజ చేయడం కానుంచి మేము గమనిస్తున్నాం ఒక అభిమానులాగా. ఈ కార్యక్రమము ఈ యొక్క దాచకపల్లి టీం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిందని మహబూబ్నగర్ టీం కూడా వాళ్ళు ఫోటో సెషన్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. అప్పటి నుంచి కనీసం 13 సంవత్సరాలుగా నిరంతరంగా ఇప్పుడు ఇంత పెద్ద గురుగారు ఇప్పుడు పరమేశ్వర రెడ్డి సార్ గారి టీం, ఉమేశ్వర్ సారు, ఇప్పుడు నరేందర్ గారు ఇప్పుడు వచ్చిన రాజకీయ ప్రముఖులు కానీ ఇక్కడ ఉన్న సీనియర్ సత్యనారాయణ సారు, రంగారెడ్డి అన్న కానీ ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న అందరు పాత వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా మామూలు లోకల్ పిఎస్ఎస్ టీం అందరికీ కూడా దాచకపల్లి తరపున పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా సరౌండింగ్లో ఇప్పుడు మన చంద్రాస్పల్లి కానీ మన బస్వాయిపల్లి కానీ తర్వాత దాచకపల్లి టౌన్లో కూడా అంత డెవలప్ కాకుండా కానీ ఈ సరౌండింగే మన మహబూబ్నగర్ జిల్లాని ఇప్పటివరకు ఆధ్యాత్మికంగా కాపాడుతున్నాయని చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ తెర వెనుక సాయం చేసేవాళ్ళు దాచకపల్లికి చాలా ఉండడం అదృష్టము. చాలామంది అక్కడక్కడ కూర్చున్నారు చాలా మామూలు వ్యక్తులుగా. వాళ్ళందరికీ కూడా దాచకపల్లి తరపున పేరు పేరున ధ్యానాభివందనాలు. అలాగే ఇంకొక ధ్యానమయ యాగం పత్రిజీ ధ్యానమయ యాగానికి కూడా ఆహ్వాన కార్యక్రమం దీనికి ఇన్ఛార్జీలుగా ఉన్న ఉమామహేశ్వర్ సార్, రాము అన్న వాళ్ళందరూ కూడా పిలవడం ఇక్కడికి రావడం వాళ్ళందరూ కూడా దాచకపల్లి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ఎమ్మెల్యే వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించిన మండల నాయకులు, గ్రామ ఆ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులు వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి పరోక్షంగా సాయం చేశారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాచకపల్లి ఆ గ్రామ పిఎస్ఎస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకా ముఖ్యంగా మహిళా మనులు అమ్మలు ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఇప్పుడు 3 అవర్స్ అవుతుంది. 3 గంటల పాటు చాలా చక్కగా క్రమశిక్షణతో చాలా నీట్గా కూర్చోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా భోజన ప్రసాదం స్వీకరించాలని కోరుకున్నాను. అలాగే శ్రీనాథుడు సార్ అమ్మగారు మా మాస్టర్ బ్రదర్స్ సుధీర్ వాళ్ళ తరపున ఒక 5,000 రూపాయలు కూడా సాయం చేసిన వాళ్ళకు కూడా దాచకపల్లి తరపున ధన్యవాదాలు సార్. అలాగే సంజీవ్ ముదిరాజ్ సార్ గారు కూడా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ యొక్క నిరంతరం ఈ యొక్క ప్రతి నెల మొదటి ఆదివారం అంటే దాచకపల్లి గుర్తు వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళకి సపోర్టుగా ఉన్న నరేందర్ సార్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి అన్న వాళ్ళ కోఆర్డినేషన్తోన కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన ఆతిథ్యం స్వీకరించి ఇది కార్తీక వనభోజనం లాగా ఇది ధ్యాన వనభోజనం సార్. ఎక్కడెక్కడో మన దేవాలయాలకు దానికంటే ఇది తక్కువ పుణ్యం ఏం కాదు. కార్తీక పౌర్ణమి కంటే కూడా. ఆత్మజ్ఞానులందరికీ నమస్కారాలు. ఇక్కడ 13వ వార్షికోత్సవం గురించి ఒక చిన్న పాట రూపంలో పాడబోతున్నాను. మహబూబ్ నగర్కి అతి దగ్గరలో దాచకపల్లి పిరమిడ్ ప్రకృతి ఒడిలో, మహబూబ్ నగర్కి అతి దగ్గరలో దాచకపల్లి పిరమిడ్ ప్రకృతి ఒడిలో, శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ని మనమందరము చేస్తున్నాము.
శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ని మనమందరము చేస్తున్నాము. ఎంత అందంగా ఉందో మహేష పిరమిడ్, మనశ్శాంతిని నింపాయి చుట్టూ ఉన్న పంట పొలాలు. ఎంత అందంగా ఉందో మహేష పిరమిడ్, మనశ్శాంతిని నింపాయి చుట్టూ ఉన్న పంట పొలాలు. మన శ్వాసను గమనిస్తే ఎన్ని లాభాలు చేకూరునో, మన శ్వాసను గమనిస్తే ఎన్ని లాభాలు చేకూరునో. పల్లె పల్లెలో ధ్యానం చెయ్యాలి, ప్రతి వారికి ఇళ్ళలో జ్ఞానం కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పల్లె పల్లెలో ధ్యానం చెయ్యాలి, ప్రతి వారికి ఇళ్ళలో జ్ఞానం కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానం చేస్తే బాధలు పోవును, ధ్యానం చేస్తే వ్యాధులు పోవును, ధ్యానం చేస్తే నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నందుమురా. పల్లె పల్లెలో ధ్యానం చెయ్యాలి, ప్రతి వారికి ఇళ్ళలో జ్ఞానం కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానం చేస్తే సౌభాగ్యమురా, ధ్యానం చేస్తే వైభోగమురా, ధ్యానం చేస్తే సౌభాగ్యమురా, ధ్యానం చేస్తే వైభోగమురా. ధ్యానము చేయుట వలన మహిమ చే సమస్యలన్నీ మటుమాయమునవు మటుమాయమునవురా. ఏకాగ్రతను శ్వాస పైననే ధ్యాసను ఉంచి ధ్యానము చేయుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారి నీళ్ళలో జ్ఞానం కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా, ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా. కులమతాలకు ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు, మానవులంతా తప్పక ధ్యానము చేయుట జీవిత పరమార్థము వినరా. పల్లె పల్లెలో ధ్యానం చేయాలి, ప్రతి వారికి ఇళ్ళలో జ్ఞానం కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి, వెలుగులు నిండాలి. కృతజ్ఞతలు. సెకండ్ టైం కూడా అక్కడ సాంబార్ ఉంది, ఇంకా రైస్ మజ్జిగ మళ్ళీ రాదు చిన్నోడు అన్నం కిందికి అన్న ముందుకు పోవాలి అన్న ఉంది